దేవా జ్ఞాపకం చేసుకోండి సార్, జ్ఞాపకం చేసుకోండి యేసు తండ్రి. అయా నీ సన్నిధిలో తండ్రి దేవా జ్ఞాపకం చేసుకోండి యేసు తండ్రి. అయా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవా నీకు స్తోత్రాలు యేసయ్యా. అయా తండ్రి మమ్మల్ని నిత్యము కాచి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం యేసయ్య. స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి అనేసయ్య ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి, ఎన్నో అననుకూల పరిస్థితుల నుంచి తండ్రి అనేసయ్య మమ్మల్ని దాటించి తండ్రి అనేసయ్య ఈ రీతిగా తండ్రి అనేసయ్య క్షేమముగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. అయా లోకం చూస్తే ఎంతో భయంకరంగా ఉంది తండ్రి అనేసి తండ్రి. అయా తండ్రి లోకంలో అయా పాపములు తండ్రి అనేసి లోక ఆశలు తండ్రి అయా తండ్రి అనేసి ఎంతగానో తండ్రి ఎక్కువైపోతా ఉన్నాయి తండ్రి అనేసి. అయా దేవా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, జ్ఞాపకం చేసుకోండి యేసు తండ్రి. అయా తండ్రి దేవుని రాకడ వచ్చినప్పటికల్లా అంతటా రక్షణ పొందాలని తండ్రి అనేసి నీ యొక్క వాక్య గ్రంథంలో తెలియపరుస్తూ ఉంది కదా ప్రభు తండ్రి. అయా చివరి మానవుడి వరకు తండ్రి అనేసి నీ యొక్క రక్షణ స్వార్థ వెళ్తుంది, వెళ్ళేంత వరకు అయా రాకడ అనేది ఎక్కడా కూడా జరగదంటే తెలియపరిచావు తండ్రి అనేసి. కానీ అయా నీ యొక్క రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి తండ్రి అనేసి. వాటినైనా మేము గ్రహించుకునే కృపను దయచేసి దేవ జ్ఞాపం చేసుకోండి అయ్యా. వాటిని బట్టి అయినా తండ్రి అనేసి మేము మారు మనసు పొందే కృపను దయచేసి జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయా అనేక దేశాల్లో భూకంపాలు తండ్రి అనేసా, అయా వరదలు తండ్రి అనేసా ఎంతగానో అల్లాడిపోతున్నారు తండ్రి ప్రజలు తండ్రి. ఆహారం లేక తండ్రి, నివసించడానికి గృహాలు లేక తండ్రి ఎంతగానో అల్లాడిపోతున్నారు యేసప్రభు తండ్రి. అట్టి వారి దేవ జ్ఞాపం చేసుకోండి యేసప్రభు తండ్రి. అయా వారికి సహాయం చేస్తే జ్ఞాపం చేసుకోండి తండ్రి. అయా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. సహాయం చేయండి యేసప్రభు తండ్రి. బీదలను కటాక్షించి వారిని మీరే కదా యేసప్రభు తండ్రి. అయా సహాయం చేయండి సహాయం చేయండి యేసప్రభు తండ్రి. ఎందరో తండ్రి అనేసి చిన్న బిడ్డలు సైతం తండ్రి అనేసి ఆకలి కోసం ఎంతగానో పోరాడుతున్నారు తండ్రి అనేసి తండ్రి. అయా తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి. ఎంతగానో హుందాగా బ్రతికిన దేశాలు కూడా తండ్రి అనేసి అయా ఈ సమయంలో తండ్రి అనేసి ఆహారం లేక తండ్రి, ఆహార కొరతలో తండ్రి ఇబ్బంది పడుతూ ఉన్నారు యేసప్రభు తండ్రి. వారిని దేవా జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి యేసప్రభు తండ్రి. అయా రానున్న దినాల్లో తండ్రి అనేసి మా దేశం కూడా అట్లా అవ్వచ్చేమో తండ్రి. కానీ తండ్రి అంతకన్నా ముందుగానే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి అనేసి మిమ్మల్ని గుర్తెరిగే కృపను దయచేస్తే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా మిమ్మల్ని గుర్తెరిగిన ప్రజలుగా ఉండడానికి సహాయం చేయండి యేసప్రభు తండ్రి. ఈ ప్రజలు తండ్రి అనేసి పాపంలోనికి శాపంలోనికి వెళ్ళిపోకుండా తండ్రి అనేసి అయా లోకాశల వైపు వెళ్ళిపోకుండా తండ్రి మీ పైన ఆనుకునే కృపను దయచేస్తే జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయా మీలో నివసించే కృపని బిడ్డలకు దయచేస్తే జ్ఞాపం చేసుకోండి యేసప్రభు తండ్రి. అయా తండ్రి అయా కంటితో పాపం చేయకూడదు, పంటితో పాపం చేయకూడదు అయా అని మీరు తెలియపరిచారు కదా యేసప్రభు తండ్రి. కానీ మేము తండ్రి మా దేహం అంతటితోనూ పాపం చేస్తా ఉన్నాం తండ్రి అనేసి. అయా చెడ్డవి చూస్తున్నాం తండ్రి అనేసి, చెడ్డ పనులు చేస్తున్నాం యేసప్రభు తండ్రి. చెడ్డ వాటిలో తండ్రి పాలు పంపులు పొందుతున్నాం యేసప్రభు తండ్రి. అయా తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి అయా క్షమించండి తండ్రి, మన్నించండి యేసప్రభు తండ్రి. అయా తండ్రి మా దోషములను మా పాపములను తండ్రి నాయన యేసు క్షమించండి యేసయ్యా. అయా నీకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి, స్తోత్రాలు నాయన యేసు తండ్రి. ఈ సమయంలో తండ్రి దేవ జ్ఞాపకం చేసుకోండి అయా. దైవజనులు తండ్రి అయా నిలబడబోతా ఉండగా వారికి నోటిని బొర్రగా వాడుకొని తండ్రి వారు అందించబోయే వాక్యం ద్వారా తండ్రి మేము ప్రతి ఒక్కరు కూడా బలపడే కృపను దయచేస్తే జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా వాక్యంలో నెమరు వేసుకునే కృపను మాకు దయచండి అయా. అయా మా హృదయాల్లో నీరు కట్టి ఫలించే కృపను దయచేస్తే జ్ఞాపకం చేసుకోండి అయా. ఈ చెవితో నా చెవితో వదిలిపెట్టే వారంగా కాకుండా భద్రపరుచుకునే కృపను దయచేస్తే జ్ఞాపకం చేసుకోండి యేసప్రభు తండ్రి. అయా యోనా జీవిత చరిత్రను మేము తెలుసుకుంటూ ఉండగా అయా యోనా జీవితంలో ఇంకనూ జరిగిన కార్యాలను మేము తండ్రి అనేసి విని గ్రహించుకునే కృపను మాకు దయచేస్తే జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా వారిపైన ఏడంతల ఆత్మను ఉంచి సహాయం చేయండి యేసప్రభు తండ్రి. అయా తండ్రి ఇంకనూ వారిని తండ్రి బలమైన పాత్రగా వాడుకొని తండ్రి ఘనమైన వారిగా వారి నుంచి సహాయం చేయమని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారిని దీవించండి తండ్రి. ఇంకనూ రావాల్సిన వారిని రాబోతున్న వారిని కూడా మధ్య క్షేమంగా నడిపించమని దేవా జ్ఞాపకం చేసుకోమని ఈ సమయం అందు ఆరాధనలోనికి వెళ్ళబోతూ ఉండగా దేవా మీరు మాకు తోడుగా ఉండి మీ యొక్క ఆత్మతో తండ్రి సత్యంతో మమ్మల్ని నింపి సహాయం చేయమని యేసుక్రీస్తు పెట్టాడు అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. అలాగే మొన్న కూడా వాక్యం కోసం చిన్న ప్రార్థన చేస్తాడు, ఏకీవిద్దాం. అలాగే ఏకీవిద్దాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, నీ బంగారు పాలనకు వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా తోడే నడిపించావు నాయన. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు కాపాడి మమ్మల్ని సన్నిధిలో నడిపించినందుకు స్థుతులు స్తోత్రాలు నా తండ్రి. దేవా ఎవరైతే ఇంకా రాలేని వారు ఉన్నారో వాళ్ళని చిత్తమైతే నీ సన్నిధికి నడిపించుకొని నీ దైవ ఆశీర్వాదాలు పొందే కృపను దయచేయమని నేను అడుగుచున్నాను. పాస్టర్ గారు నిలబోకుండా దేవా జ్ఞాపకం చేసుకో, నీ మాటలతో మాతో మాట్లాడు. ఏ
మనిషి ఏ సిచ్యువేషన్లో ఉండి ఏ బాధలో ఉండి వచ్చాడో మాకైతే తెలియదు నాయన. నీ వాక్యంతో మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి ప్రతి ఒక్క శ్రమను ఎదుర్కొనే ధైర్యాన్ని మాకు దయచేయమని, నీ మాటలతో మాకు శక్తి నింపమని నేను నేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె అందరూ కూర్చుందాం. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామునకు చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు దివ్య నామములో ఈ ఉదయకాలము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొద్ది సమయం దేవుని మాటలు విని మనం ముగించుకుందాం. రాను రాను చాలామంది జీవితాల్లో భక్తి చాలా ఎక్కువైపోతూ ఉంది. మరి దినం పరిశుద్ధ ఆదివారం, మరింత శ్రేష్టమైన దినాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. మరి కడవరి దినాలు సమీపంగా ఉన్నాయన్న సంగతి మర్చిపోయి ఈ లోకంలో ఉన్న సుఖాన్ని, ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని, ఈ లోకంలో ఉన్న తినుబండారాలు మీద ఉన్న ధ్యాస దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో వాక్యం వినాలి, ఆయన ఆరాధించాలని ఒక ఆనందం, సంతోషం కనుమరుగైపోతూ ఉంది. మరి ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రకటనలు నేను మీ ముందుంచి నేను వాక్య సందేశంలోకి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని మహాకృపలో గత శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక ఆశీర్వాదకరంగా జరిగింది. మరి అనేక మంది ప్రజలు వచ్చారు. చక్కగా వర్తమానం ద్వారా మనం బలపడి ఉన్నాం. అలాగే రెండోదిగా మొన్న శుక్రవారం తెలియపరిచినట్టుగా గత ఆదివారం కూడా తెలియపరిచినట్టుగా మరొకసారి కూడా తెలియపరుస్తున్నాను. మంగళవారం పాస్టర్ల మీటింగ్ మన మందిరంలో సుమారు 65 మంది, సుమారు 60 మంది గట్టిగా మన మందిరానికి రాబోతూ ఉన్నారు. దైవజనులు, అభిషక్తులు గొప్పగా అనేక ప్రాంతాల్లో మన మండలంలో 13 గ్రామాలు, 14 గ్రామాలు ఉన్నాయి. ఈ 13-14 గ్రామాల్లో చాలా పెద్ద చర్చిలు ఉన్నాయి. బిగ్ చర్చిలు, చాలా పెద్ద చర్చిలు ఉన్నాయి. వాటిల్లో అనుభవజ్ఞులైన దైవజనులు, చిన్న సేవకులు ఉన్నారు, పెద్ద సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక వేదికగా, ఒక సహవాసంగా రేపు మంగళవారం మన మధ్యకి రాబోతూ ఉన్నారు. వాళ్ళందరిలో కల్లా నేనే చిన్నోన్నైనా నన్ను ఎక్కువగా ప్రేమించి, అలాగే వారు కూడా చేయలేని పని, పెద్ద సేవకులు కూడా చేయలేని పనిని మనం దేవుని కృపలో నాకు దేవుడిచ్చిన ఆలోచన జ్ఞానాన్ని బట్టి అనేక కార్యక్రమాలు మనం తలపెడుతూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. కనుక తప్పకుండా సంఘమంతా కూడా పరిచర్య చేయటానికి సహకరించండి. మరి ఆ రోజు వంట భోజనాలు మనమే మందిరం ప్రాంగణంలో వండుతున్నాం. కనుక యవనస్తులు అందరూ తప్పకుండా ఎన్ని పనులున్నా దైవజనులకు పరిచర్య చేయటం ఎంతైనా ఆశీర్వాదకరం. ఆశీర్వాదమా కాదంటారా? ఈనాడు నేను మీ ముందు ఇక్కడ నిలబడ్డానంటే ఆనాడు సేవకులకు, ఈనాటికి కూడా ఏ సేవకుడు కనపడ్డా ఆ సేవకుని గౌరవించి ప్రేమించి, నాకు తన మన భేదాలు ఉండవు. అలాగే సంఘ భేదాలు, మత భేదాలు ఇలా ఏముండవు. కానీ మనుషులే ఆ పాస్టర్ గారు వస్తే ఈ పాస్టర్ రాడు, ఈ పాస్టర్ వస్తే ఆ పాస్టర్ రాడు అనుకుంటూ ఉంటారు. అలాంటి భేదాలు ఏముండవు. మరి నేనైతే అందరినీ కలుపుకొని అందరితో మాట్లాడి సారసమ్యంగా పోవటానికే నేను 100% ఇష్టపడతాను. ఎందుకంటే సేవకులుగా మనకే ఐక్యత లేకపోతే నలుగురికి ఏం చెప్తాం మనం? అంతేనా? సేవకులుగా మనమే ప్రేమించుకోకపోతే నలుగురికి ఏం చెప్తాం కదా? అందుకనే తీర్పు అంటే బోధించే వాళ్ళకంటే 2 తీర్పులు ఉంటాయంట. బోధించే వాళ్ళకి ఎన్ని తీర్పులు ఉంటాయి? 2 తీర్పులు ఉంటాయి. ఖడ్గానికి 2 వైపులు పొదును ఉంటుంది, కత్తికి ఒకవైపే పొదును ఉంటుంది కదా. ఖడ్గానికి 2 వైపులు పొదును ఉంటుంది. అదేం చేస్తుంది అంటే బోధించే వాళ్ళని అటు కోసిద్ది, ఇటు కోసిద్ది. చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఏముందిలే 4 ప్రసంగాలు చేసేవాళ్ళే నేనే టాప్ అనుకుంటే కుదరదు.
లేకపోతే పెద్ద మందిరం కట్టేనులే నేనే నెంబర్ 1 అనుకుంటే కుదరదు. ఎవరికి దేవుడు తీర్పు తీర్చాలో, ఎవరికి ఏ రీతిగా శిక్ష ఇవ్వాలో దేవుడికి తెలుసు కాబట్టి ప్రతి న్యాయాధిపతి ఆయన ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఆయనకు లోబడి ఆయన పనివారిగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయండి. చక్కటి వాతావరణం కోసం ప్రార్థన చేయండి ఒకటి. రెండోదిగా ఆ రోజు భోజనాల విషయంలో మీరందరూ బాధ్యత తీసుకోండి, సహకరించండి. వీలైతే మరి నా దగ్గర అయితే ఏ అమౌంట్ లేవు నేటికి, స్టిల్ చెప్తున్నాను కదా. ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికి కూడా ఏంటి ప్రభా ఏం చేయాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే బాబాయ్ సైకిల్ రిపేర్ చేస్తాడు చూడు, రాజు బాబాయ్, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడు ప్రతి ఆదివారం. మరి ఈరోజు రాలేదు, ఎందుకో తెలీదు. ఆయన పిలిచి బాబు శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంత అయిద్దని చెప్పా. అంతే లేకపోయినా కొంతైనా నేను ఇస్తానని కొంత కానుకిచ్చాను. నిజంగా దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరి ద్వారా అయినా ఏ రూపంలోనైనా దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. కనుక రేపు శుక్రవారం మరి రైసు కిరణ్ అన్న ఇస్తా అన్నారు. ఇంకా మనకు కావాల్సింది కూరగాయలు, చికెను, అలాగే ఇంకా సరుకులకి వీటన్నిటికి కావాలి కాబట్టి బయట ఒక టెంట్ కూడా వేయాలి. మనం టెంట్ ఒకటి వేయాలి, చైర్స్ తీసుకోవాలి. చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి ఎండలో మరి ఎండ వస్తుంది కదా, 10 కంటే ఫుల్గా ఎండ ఉంటుంది కదా. మందిరం 60 మంది కంటే పాస్టర్స్ కాబట్టి మన విశ్వాసులు అంటే కింద కూర్చుంటాం. వాళ్ళందరూ చైర్స్ వేయాలి కాబట్టి వాళ్ళని గౌరవించాలి కాబట్టి ఒక 30-40 చైర్స్, మన ఒక 20 చైర్స్ ఉన్నాయి. దాంతోపాటు 30-40 చైర్స్ తీసుకొస్తే బయట ఒక టెంట్ వేస్తే చక్కగా భోజనాలు వడ్డించే విషయంలో కూడా టేబుల్స్ కానీ అన్నీ కూడా యవనస్తులు మీరే సహకారంగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు అడవుడు పడకుండా, వాళ్ళు భోజనం లేకుండా అప్పుడప్పుడు అడవుడు పడకుండా ముందుగానే ప్రీపెయిడ్ ప్లాన్గా మనం చేసుకుంటూ, వచ్చిన దైవజనుడు కూడా ప్రతి వారు కూడా చెప్పాలి ఏంటంటే చిన్న మందిరమైనా చిన్న సేవకుడైనా చక్కగా పరిచయం చేశారు అని చెప్పుకునే విధంగా ఉండాలని, తద్వారా దేవునికి మహిమ కలగాలి. ఎవరికి మహిమ కలగాలి? చాలా మందిరాలకు నేను వెళ్ళాను, వాక్యం చెప్తా ఉన్నాను. చాలా మందిరాలు అసలు శుభ్రం ఉండదు, ఏం కనిపించదు, శుభ్రమే ఉండదు. ఎక్కడ బూజు అక్కడ ఉంటుంది, ఎక్కడ అంతా చాలా గందరగందరగా ఉంటుంది చాలా మందిరాల్లో. నేను ఆ మందిరాలకు వెళ్ళినప్పుడల్లా ఇదే చెప్తాను, శుభ్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. నీ ఇంటిని, నీ దేహాన్ని శుభ్రం ఏ రీతిగా చేసుకుంటున్నావో దేవుని మందిరాన్ని కూడా నువ్వు శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా సంఘ విశ్వాసుల మీద ఉంది అని నేను చెప్పినప్పుడు చాలామంది ఒక్కొక్క తీర్మానం. కొంతమంది అయితే వెంటనే పాస్టర్ గారు నేను 4 సీపుర్లు కొంటాను, కొంతమంది 4 తుడిసే కర్రలు కొంటాను, పాస్టర్ గారు ప్రతి ఆదివారం ప్రతి కూడికి నేనే కడుగుతాను, తుడుతాను. చాలా హ్యాపీ అయింది. ఒకరోజు ఒక ప్రాంతాల్లో అట్లాగే వాక్యం చెప్తా ఉంటే ఆ పాస్టర్ గారు వచ్చి నా దగ్గరికి వచ్చి చేతులు జోడించి చెప్తున్నాడు, తమ్ముడు చిన్నోడైనా మీరు చెప్పిన మాటలను బట్టి చాలా సంతోషపడుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను కానీ ఒకళ్ళు ఊడతలేదు, ఒకళ్ళు చేయట్లేదు, ఒకళ్ళు కూడా పరిచయం చేయట్లేదు. ఈరోజు మీరు చెప్పిన వాక్యం ద్వారా, మీరు చెప్పిన మాటల ద్వారా సంఘం కదిలించబడింది, చక్కగా పరిచయం చేయడానికి సిద్ధపడ్డారు. చాలా థ్యాంక్స్ తమ్ముడు, మరలా మిమ్మల్ని పిలుస్తాం రండి తమ్ముడు అని అభినందించారు, ప్రోత్సహించారు. ఇది కేవలం ఆ రోజు దేవుడు మాట్లాడాడు అంతే, దేవుడు వారితో మాట్లాడి. కనుక ఇక్కడ నిలబడే ప్రతి సేవకుడు కూడా వారు సబుద్ధిని ఉపయోగించుకొని, లేకపోతే ఏదో లాభం కోసమో చెప్పే సేవకులైతే కాదు, కానీ బలిపీఠం మీద నిలబడాలంటే మొదటిగా దేవుని కృప ఉండాలి. ఆయన చిత్తం లేకుండా ఒక్క నోటి నుంచి ఎక్కువ మాట కూడా మాట్లాడలేం. పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఏది చేయాలన్నా. అవునా కాదంటారా? ఇది దేవుని కృప కాబట్టి గొప్ప భాగ్యం. సేవకులకు పరిచయం చేసే ధన్యత మీకు దొరకబోతుంది, నాకు దొరకబోతుంది. కనుక ఇది అందరూ సద్వినియోగం చేసుకుందామంటారా వద్దంటారా? చెప్పాలి. చేసుకుందాం. ఉదయం 10 గంటలకల్లా వస్తారు కాబట్టి మనం 9 గంటలకల్లా సంసిద్ధంగా ఉండాలి. అన్నీ ఏర్పాట్లు అయిపోతూ వచ్చిన వాళ్ళకి స్నాక్స్ కానీ, టీ కానీ
ఇంకా వాళ్ళకి ఏవైతే కావాలో కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకవేళ మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు తెలియజేయండి. ఒక ఫామ్ తయారు చేయబోతున్నాం. ఆ ఫామ్‌ను బట్టి అందరు సేవకులు మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం వ్యక్తిగతంగా డైలీ ప్రేయర్‌లో ప్రార్థన చేస్తారు. సంఘంలో ప్రార్థన చేస్తారు. రేపు వీటి అంశం నిమిత్తం కూడా మా సంఘంలో ఇలాగ ప్రార్థన అవసరతలు అడిగారన్నా ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేవకుల ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. దేవునికి ఒక విశ్వాసికి మధ్యవర్తి ఎవరంటే సేవకుడు. ఎవరు చెప్పండి? సేవకుడు. దేవునికి విశ్వాసికి మన ప్రార్థన దేవుని దగ్గర చేరాలంటే సేవకుడు ప్రార్థన అన్నమాట. ఎందుకంటే సేవకుడు ఒక వారధి లాంటివాడు. ఒక వారధి లాంటిది, ఒక బిడ్జి లాంటివాడు కాబట్టి గమ్యానికి చేర్చేది ఎవరు అంటే సేవకుడు. మోషే గారి నాయకత్వంలోనే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా క్షేమముగా నడుచుకుంటూ వచ్చారు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాల మధ్యలో కూడా దేవుడు తోడుగా నిలబడ్డాడు. అలాగే ఈ సేవకుల కార్యక్రమంలో మీ వంతు మీ సహకారాలు, మీ వంతు మీ ప్రోత్సాహం, మీ పరిచర్య తప్పకుండా చేయండి. అది మీకే కాదు మీ పిల్లల పిల్లలకు కూడా ఆశీర్వాదమే. అవునా కాదంటారా? ఆశీర్వాదం. కనుక తప్పకుండా ఈ మధ్యలో మీరు ముందుండాలని తెలియజేస్తున్నాం. మరి దేవుని వాక్యంలోకి వెళ్దామంటారా? ముగించుకొని నిద్రపోదామంటారా? రైట్. పోయిన 2 వారాలు, గత 2 వారాలు నేను ఒక గ్రంథాన్ని ధ్యానం చేశాను. ఈరోజు మీకు స్క్రీన్‌లో చూపిద్దాం అనుకున్నా. అసలు మీరు నమ్మండి, అసలు ఖాళీ లేదు. మన గురువారం అద్భుతంగా జరిగింది. రక్షణ సువార్త కూడిక మాలపల్లిలో సంస్థ ఎదురు పెట్టాం. చాలామంది ప్రజలు వచ్చారు. వాన పడింది. అన్నీ ప్రొజెక్టర్ పెట్టి, ల్యాప్‌టాప్ పెట్టుకొని అన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత 4 చుక్కలు వాన పడింది. అవన్నీ ఖరీదైనవి. సుమారు 2,00,000 రూపాయలు కలిగిన వస్తువులు మనవన్నీ. సౌండ్ బాక్సులు ఏంటి, ల్యాప్‌టాప్ ఏంటి, ప్రొజెక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా 2,00,000 రూపాయలు. విలువైన ఒక్క చుక్క వాటర్ పడ్డా కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి కదా! బాగు చేయించాలన్నా వేల రూపాయలు. వాన పడుతుంది, నా దగ్గర ఎవరు లేరు. రాజేష్ అందుబాటులో అప్పుడు వచ్చి అక్కన పాస్టమ్ గారి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా అక్కడ పిల్లలేమో తొండ్రు పిల్లలు ఏం చేయాలో అర్థం కాని గజిబిజి. చాలా కంగారు పడిపోయా. ఇంక ఒకటే ప్రార్థన, ప్రభువా నువ్వు పెట్టమన్నావు పెట్టాను. నీ చిత్తం నెరవేర్చు ప్రభువా అని ఒకటే అడుగుతా ప్రొజెక్టరు టంగు పెట్టి బ్యాగులన్నీ ఒక ఇంట్లో పంపించేసి పట్ట ఉంటే పట్టగప్పి పడతా ఉంది, తుప్పర పడతా ఉంది. మరి ప్రార్థన ఆగిపోయిద్దా ఏంటి, సాతానుడు ఈ రీతిగా శ్రమ వస్తుంది ఏంటో అని చాలా సందేహించాం. కానీ దేవుని మహాకృపలో వర్షం ఆగిపోయింది. మరలా పాటలు పాడుతుండగా అన్నీ సెట్ చేసి అవన్నీ సెట్ చేయడానికి సుమారు ఒక 30 గంట పడుతుంది. అవన్నీ ఒక అర్ధగంట పడుతుంది అన్నమాట. మళ్ళీ వెంటనే చాలా స్పీడ్గా అవన్నీ ఏర్పాటు చేసి వచ్చే జనానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రొజెక్టర్ మీద చక్కగా దృశ్యాలు చూపించి, వీడియోలు చూపించి వాక్యం చెప్పాలి అర్థవంతంగాని ట్రై చేసాం. దేవుని కృపలో సక్సెస్ అయింది. చాలామంది బ్లెస్ చేయబడ్డారు, దీవించబడ్డారు. కేవలం ఈ కార్యం జరగటానికి సంఘమైన మీ అందరి ప్రార్థన. మీ ప్రార్థన లేకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయలేను. మీ అందరి ప్రార్థనలో తప్పకుండా నా కోసం, పరిచర్య కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు కూడా పాలుపంపులు పొందితే చాలా అద్భుతమైన రీతిగా జరిగిద్ది ఏ కార్యక్రమం. కనీసం మనం మన కాలనీలోనే ప్రార్థన పెడితే ఈ బజార్లో పెడితే ఆ బజార్ వాళ్ళు ఈ బజార్కి రారు, లేదా ఆ బజార్లో పెడితే ఈ బజార్లో ఆ బజార్ వాళ్ళకి ఆ బజార్లో ప్రార్థన రావు. ఒక ఆదివారపు క్రైస్తవులుగానే మనం ఉండిపోతున్నాం. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనం, దేవుణ్ణి విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా సంఘం ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో మీ వంతు మీరు కూడా పాలుపంపులు పొందగలిగితే అసలు చాలా వండర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కలిసి చేయగలిగితే ఎంత బాగుంటుంది, అవునా కాదంటారండి? కలిసి చేయగలిగితే ఎంతమందికి కలిసి చేద్దామని ఉంది? ఒకసారి చేతులు చూపిస్తారా? ఎంతమందికి కలిసి చేద్దామని? పరిశుద్ధము నువ్వు వెళ్ళిపోతావు, ఎడ చేస్తావు, ఎట్టొస్తా? మీ ఇంటికి వెళ్ళిపోతావు, మీ అబ్బాయి దగ్గరికి, మీ ఆయన దగ్గరికి. రైట్. కలిసి చేద్దాం అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? బలవంతం లేదులే, సాధ్యమైనంత వరకు
వెరీ గుడ్. దేవుడు మీకు తోడైండును గాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. గత 2 వారాల నుంచిగా నేను ఒక గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే గప్‌చిప్‌గా ఉండండి. ఒరేయ్ చెప్పే లోపులోనే చెప్పేస్తున్నాడు మావోడు. ఓకే. తెలిస్తే అయిపోవాలి. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. రైట్. పోయిన వారం మీలో ఎంతమంది వచ్చారో ఒకసారి చేతులు ఎత్తారా? పోయిన వారం వచ్చిన వాళ్ళు. వెరీ గుడ్. అంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తక్కువ. సరే, ఏది ఏమైనప్పటికీ ఒకవేళ తెలిస్తే చెప్పండి, తెలుసుకోండి. నాకు ఇబ్బంది లేదు. నేను కూడా మీకు తొందర ఏం పెట్టను. ఈరోజు ఫ్రీగా, ఎందుకంటే టీవీలో చూపించట్లేదు కదా, అది చూపించాలి ఇది చూపించాలి టెన్షన్ ఏం లేదు. ఫ్రీగా నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ పుస్తకంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? తెలిసిన వాళ్ళు ఆగండి, తెలియని వాళ్ళు ఎవరన్నా, ఇంకెవరికైనా ఛాయిస్. సాహస్కి లేదు అవకాశం, పాస్టమ్ గారికి లేదు అవకాశం. అవకాశం లేదని చెప్పేసేగా, మరి అదే చెప్పేది. మా వాడు ముందుగానే ఉన్నాడు. రైట్. వాడికి స్టిక్కర్ ఒకటి వేయండి నోటికి. మంచిది. 66 పుస్తకాలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్, గత 2 వారాల నుంచి చెప్తూనే ఉన్నాను, మనము యోనా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యోనా గ్రంథం బైబిల్ అంతటిలో ఎన్నో పుస్తకం? నువ్వు చెప్పమాకయ్యా, చెప్పేవాళ్ళని చెప్పని. ఒకసారి లెక్కేయండి, తిరగేయండి. బైబిల్ ముందు పేజీలు ఉంటాయి చూడండి, అక్కడ ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇలా చూడండి. ఎన్నో పుస్తకం లెక్కేయండి. మొన్నటి స్టిక్కరే అబ్బాయి. రైట్. ఎన్నో పుస్తకం? 32 కదా. 32 పుస్తకాలు ఉన్నాయి. ఈ 32 పుస్తకాలులో ప్రతి పుస్తకం, ప్రతి మాట చాలా అద్భుతమైనదే. ఏది కూడా తక్కువైనదేం కాదు, ఏది కూడా తీసేసిందేం కాదు. కానీ యోనా గ్రంథం అనేది ఒక ప్రత్యేకమైన గ్రంథం. యోనా గ్రంథం అనేది ఒక చాలా ప్రత్యేకమైన గ్రంథం. నేను చాలాసార్లు దీన్ని చదివాను, చాలాసార్లు అధ్యయనం చేశాను. ప్రతిరోజు కూడా మార్నింగ్ ప్రేయర్లో, కాన్ఫరెన్స్ కాల్లో ఈ వాక్యాలు వచ్చిన వెంబడి వచ్చినని చెప్పి చాలా ప్రభావితం చెందాను నేనైతే. మరలా దేవుణ్ణి అడగగా దేవుడి గ్రంథాన్ని నా ముందు ఉంచాడు కాబట్టి రోజుకు ఒక 2 వచనాలు 3 వచనాలు ఒక ఆదివారానికి అట్లా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీకేం కష్టం లేదు కదా. ఇంకా బైబిల్ చక్కగా నేర్చుకోవడానికి మీకు ఇష్టం ఉంటుంది. గతంలో మీకు గుర్తుందా? 10 ఆజ్ఞలు చెప్పాం, ఆత్మఫలాలు చెప్పాం, తీతు పత్రిక చెప్పాం, ఇంకా కొన్ని వచనాలు, కొన్ని రెఫరెన్స్, కొన్ని ప్రాముఖ్యమైన వర్తమానాలు కూడా చెప్తూ వచ్చాం. ప్రకటన గ్రంథంలో అప్పుడప్పుడు ఆయా మాటలు చెప్తూ వచ్చాం. అయితే ఈ సమయం ముందు ఒకసారి తెరుద్దాం రండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం రండి. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీష్ పట్టణమునకు పారిపోవాలని యోనా ముప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయం ముందు మా ముందుకు తండ్రి యోనా అనే దైవజనుణ్ణి తీసుకొచ్చావు. పారిపోయిన యోనా అనే అంశంతో ప్రభు ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరు పారిపోతున్నారో ఈ దినాల్లో, ఎవరు నిలబడుతున్నారో మాకు తెలియచేయమని వాక్యమైన యేసయ్య నామములో ప్రార్థించి సహాయాన్ని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన మాటలు మీరు జాగ్రత్తగా వినండి.
ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే దేవుని సన్నిధి నుండి పారిపోతున్న యోనా. చెప్పండి ఎవరు? దేవుని సన్నిధి నుండి పారిపోతున్న యోనా. ఈరోజు మీ కళ్ళ ముందు ఎవరైనా పారిపోయిన వాళ్ళు ఉన్నారా? పారిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చూసారా? మీరు ఎవరైనా పారిపోయిన వాళ్ళు? నేను చిన్నప్పుడు బాగా గుర్తు నాకు. మాకు అప్పుడు వాటలు ఉండేది. దావీదు వాటలు అంటే మంచి ఫేమస్. అలాగే అట్లు చిట్టిమ్మ అంటే మా అమ్మ అట్లు బాగేసిద్ది, ఇడ్లీ బాగేసిద్ది. నేటికి కూడా మంచి ఫేమస్. ఇప్పుడు పెడతలేదండి సుమా, గత దినాల్లో. అయితే మేము చిన్నప్పుడు, నేను అప్పుడు 3-4 తరగతి చదువుతున్న దినాల్లో ఒక అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి మా ఇంటికి వచ్చాడు. మా అమ్మకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది ఇప్పటికి. ఒక అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి మా ఇంటికి వచ్చాడు. వస్తే గమనించినట్టయితే మా నాన్న దగ్గర చేర్చి వాడికి తోడుగా ఉండి అన్నీ పెట్టి బట్టలు ఇచ్చి అన్నీ చేసి 4-5 రోజులు ఉండి వాళ్ళ కప్పురు పెట్టాడు వాళ్ళ అమ్మ నాన్నకి. అయితే అప్పటి నుంచి నాకేంటంటే నన్ను చూడటం మానేసాడు మా అమ్మ మా నాన్న. వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. నాకు ఈర్ష. ఏంటి, ఇంట్లో పుట్టింది నేను, పెరిగింది నేను కదా. అయితే మా అమ్మ కానీ మా నాన్న కానీ ఆ తప్పిపోయిన అబ్బాయిని బాగా ప్రేమించి ఏది కావాలంటే అది తీసుకొచ్చి బాగా చూసుకొని తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి చేర్చారండి. ఇది నేటికి గుర్తు. నిజంగా ఈ దినాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటారా సమాజంలో? మొన్నటి దినాన 13 సంవత్సరాల పాప, నా ప్రియదేని బిడ్డలారా, 32 మంది దారుణంగా పాపను ఎంత పాడు చేశారండి. అసలు ఆ వీడియో చూస్తే కళ్ళెంబట నీరు వచ్చింది నాకు. ఆటో ఎక్కితే ఆ డ్రైవర్ ఏం చేసాడు, ఒక హోటల్ వాళ్ళకి అమ్మేసాడు. అమ్మేసి ఆ హోటల్ వాళ్ళు ఏం చేశారు, ఇంకా 13 సంవత్సరాల లోకం తెలియని ఒక పాప, ప్రపంచం తెలియని ఒక పాప, మంచి చెడు తెలియని ఒక చిన్న పాప, 13 సంవత్సరాల పాప. మీరు ఆలోచన చేయండి, ఎంత దారుణం అండి. సమాజం ఎటుపోతుంది. ఇంత కర్కశంగా, ఎంత క్రూరమైన రీతిగా, కామాంధులుగా, మంచితనం మానవత్వం లేని విధంగా ఈరోజు కూతురు లాంటిది, బిడ్డ లాంటిది, అలాంటి చిన్న బిడ్డను ఎంత దారుణంగా చేయాలని ఎంత పరిస్థితుల్లో ఈరోజు తయారైపోయింది అవస్థ చూడండి. ది గ్రేట్ దేశం, ప్రపంచం అంతా మనదే చూస్తుంది అంటున్నారు ఈరోజు. ప్రపంచం అంతా ఇండియా నెంబర్ 1 అంటున్నారు కదా. దేంట్లో నెంబర్ 1? దేంట్లో నెంబర్ 1 అండి? మతాల మధ్య కక్షలు, మతాల మధ్య గొడవలు పెడతావా? ఇలాంటి భయంకరమైన చెడు పనులు చేయటానికి ప్రోత్సహించడమా? నేను అంటాను, నిజంగా చెప్తున్నాను, ఆడబిడ్డను ఎవరైనా తాకినా లేకపోతే ఏదైనా చేసినా వెంటనే కఠినమైన శిక్షలు పడితే కానీ సమాజంలో మార్పు రాదు. నిజంగా కొన్ని దేశాల్లో చూడండి, ఎవరైనా ఒక ఆడబిడ్డను చెడిపితే, ఎవరినైనా పాడు చేస్తే, ఎవరినైనా చంపినా, హత్య చేసినా, కొట్టినా, లేకపోతే ఏదైనా చేసినా ఆ వ్యక్తిని ఏం చేస్తే తెలుసా? బతికున్న ఈ చంపిన వ్యక్తికి చనిపోయిన శవాన్ని కట్టేస్తారు. చనిపోయిన శవాన్ని కట్టేసి వాడు బతికినన్నాళ్ళు ఆ శవంతోనే బతకాలి. ఆ మాట మీకు అర్థమైందా? వాడు బతికినన్నాళ్ళు ఆ శవంతోనే బతకాలి. మంచిలు తాగాలన్నా, భోజనం చేయాలన్నా, ఏ వగేర పనులైనా అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎంత తప్పు చేశానని. అప్పుడు అనిపిస్తుంది వాడికి కదా. అప్పుడుదా తెలీదు, కన్ను మిన్ను కానరాదు, వయసు, యవన వయసు, టీనేజ్ వయసు, పొడిచే వయసు, తన్నే వయసు, గుద్దే వయసు. కాబట్టి ఏం చేయాలన్నా, పొడవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా రౌడీ షీటర్లో నేనే నెంబర్ 1 అనుకుంటా ఉంటాం. కానీ వెంటనే కొన్ని రోజులకి శిక్ష పడిందంటే అప్పుడు అనిపిస్తుంది. ఈరోజు సమాజం కూడా తెలియట్లేదు కదా. తెలియటానికి మొన్నటి దినాన కుర్రోళ్ళందరినీ కూడా, ఆ పాపం తప్పు చేసిన వాళ్ళందరినీ చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, లాక్కెళ్ళి అందరి ముందు చితకబోతుంటే అప్పుడు సమాజంలో కొంత మార్పు అనేది వస్తుందని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా,
పారిపోవటం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. పారిపోవటం వల్ల చాలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. అవి ఏ రీతిగా ప్రమాదాలు జరుగుతాయో, ఏ రీతిగా ముప్పెనొచ్చి సంభవించిద్దో యోనా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. యోనా అప్పుడు దేవుని సన్నిధి నుండి ఎక్కడ పారిపోతున్నాడు అంటే తర్షీష్ అనే ప్రాంతానికి పోతా ఉన్నాడు. ఈ తూర్పునేమో నినివే పట్టణం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. తూర్పునేమో నినివే పట్టణం ఉంది. అలాగే నా ప్రియుల పడమరనేమో తర్షీష్ అనే ప్రాంతం ఉంది. తూర్పునేమో నినివే పట్టణం ఉంది, తర్షీష్ ఏమో పడమర ఉంది. అయితే తూర్పుకి వెళ్ళటానికి చాలా దగ్గర, అంటే నినివే పట్టణం వెళ్ళటానికి చాలా దగ్గర. కానీ నా ప్రియదేని బిడ్డలారా, తర్షీష్ వెళ్ళటానికి మాత్రం చాలా మైళ్ళ దూర ప్రయాణం. ఆ రోజుల్లో ఓడలో ప్రయాణం. ఏది నాలంటండి? ఓడలో ప్రయాణం. ఈ రోజుల్లో ప్రతిదానికి ఇక్కడ దాకా నడవటానికి కూడా వెహికల్ కదా, సైకిల్ కానీ బైక్ కానీ అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏ దేశం వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రం వెళ్ళాలన్నా, ఏ ప్రాంతం వెళ్ళాలన్నా సముద్ర ప్రయాణాల్లో ఓడల్లో ప్రయాణం చేసేవాళ్ళు, కాలినడకన ప్రయాణం చేసేవాళ్ళు. అలాంటి దినాల్లో నా ప్రియదేని బిడ్డలారా, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, యోనా, నేను నినివే మహాపట్నమునకు వెళ్ళి దానికి దుర్గతి కలుగు నన్ను ప్రకటించు అని యోనాకు దేవుడు బయలుపరిస్తే, యోనా ఇప్పుడు దేవుడి మాటను ధిక్కరించి, దేవుడి మాటను కాదని దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు యోనా. అంటే దేవుని ఇంటిని వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తన సొంత నిర్ణయం తీసుకొని పారిపోతున్న యోనా, నా ప్రియదేని బిడ్డలారా, ఆలోచన చేయండి. తన సొంత ఆలోచన వల్ల పతనానికి స్థితి అయిపోతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రియ సహోదరి సహోదరులు, మనం అందరూ కూడా ఇంట్లో వాళ్ళ మాటలు వినం, కానీ బయట వాళ్ళ మాటలు ఎక్కువ వింటాం. మనం ఇంట్లో వారు చెప్పే మాటలు మనం వినం. ఎంత చెప్పినా కూడా మనం చెప్తే బాగా మనం ఏదో పగన్నట్టుగా మన మీద ఉంటారు, కానీ బయట వాళ్ళు చెప్పే మాటలు భలే తీగా ఉంటాయి. బయట వాళ్ళు చెప్పే మాటలు భలే మధురంగా ఉంటాయి. అదేంటో కానీ ఏం కాదు చేయన్నట్టుగా వాళ్ళు చెప్తే భలే అంటారు. ఇంట్లో భర్త చెప్పినా, భార్య చెప్పినా, పిల్లలు చెప్పినా, లేకపోతే ఎవరైనా పెద్దగా ఉండి చెప్పినా వాళ్ళ మాట అసలు లెక్క చేయరు, లక్ష్య పెట్టరు. తద్వారా నా ప్రియదేని బిడ్డలారా, ఏమైపోద్ది? జీవితాలు చాలా పతనం అయిపోతాయి. చాలామంది జీవితాలు ఇలాగే బజారు పాలైనవి, చాలామంది జీవితాలు రోడ్డును పాలైనవి, చాలామంది జీవితాలు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాయి నేటికి కూడా. స్టిల్ వాస్తవమే చెప్పేది నేను. సమాజం ఈరోజు ఇళ్లల్లో చాలామంది ఇంట్లో వాళ్ళ మాట వినరండి. ఇంట్లో వాళ్ళ మాట వినరు. నేను మిమ్మల్ని మీరు వినరని అంటలేదు సుమా, దండ వందనాలు. మీరు వింటారేమో తెలియదు, కానీ 90% మన ఇంట్లో వాళ్ళ మాటలు మనం వినం, బయట వాళ్ళ మాటలు ఎక్కువ వింటాం. తద్వారా శ్రమ వచ్చింది మనకి, ఖచ్చితంగా శ్రమలో పడతాం. బయటోడు వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు, కానీ మంచిని ఎందుకు చూస్తాడండి? ఇంట్లో వాళ్ళు ఒక పక్క కోపంగా చెప్పినా, ఒక పక్క గద్దినట్టు చెప్పినా అది ఎలా ఉంటుంది? ప్రేమతోనే చెప్పినట్టే కదా, అవునా కాదంటారా? కనుక నా ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ మరి ఏం చేస్తున్నాడో ఆలోచన చేస్తూ ఉంటే, మరి ముప్పేకి వెళ్ళటానికి మరి ముందుగా ఎక్కడికి వెళ్తున్నాడు? యోనా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, తర్షీషుకి వెళ్ళటానికి ముప్పేకి వెళుతూ ఉన్నాడు. ముప్పే నుండి తర్షీషుకి వెళ్ళడానికి, ముప్పే అనగా అర్థం ఏంటంటే నా ప్రియదేని బిడ్డలారా, సుందరమైనది అని అర్థం. ముప్పే అంటే అర్థం ఏంటి? సుందరమైనది. ఆడ టిక్ పెట్టుకొని మీరు రాసుకోండి. ముప్పే అంటే సుందరమైనది. తర్షీష్ అంటే అర్థం ఏంటంటే, తర్షీష్ అంటే నా ప్రియదేని బిడ్డలారా ఆలోచన అంటే సొంత ఆలోచన అని అర్థం. తర్షీష్ అంటే అర్థం ఏంటి? సొంత ఆలోచన. చూడండి, ఇది ఎక్కడ ఉంది అంటే పాలస్తీనా దేశంలో మరి నా ప్రియుల మధ్యన పట్టణం కనుక తర్షీష్ అనే పట్టణం పాలస్తీనా దేశంలో ఉంది. పాలస్తీనా దేశంలో ఉంది. అయితే ఇప్పుడు చూడండి, ఇదే పాలస్తీనా దేశం గురించి అనగా ముప్పే అనే ప్రాంతాన్ని గురించి అపోస్తల కార్య గ్రంథంలో 9వ అధ్యాయము తీయండి. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయము 39 నుండి అక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. పేతురు గారు కూడా అక్కడ కనిపిస్తాడు. చూడండి,
అక్కడ దోర్క అనే ఒక అందరు తీయటానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 112 పేజీ అంటే చూడండమ్మా. అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయం 39 నుండి చూడండి, ఒకసారి చదవండి. ఒకసారి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కనులు తెరిచెను. పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది 30 అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు 30లో సీమోను అను ఒక చర్మకారుని బహుదినములు నివసించాడంట. ఇది ఎక్కడ జరిగిందంట? 30 అనే ప్రాంతంలో ఒక పరిశుద్ధురాలైన, అలాగే నా ప్రియదేని బిళ్ళరా, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక దోర్కా అనే స్త్రీ కైలపడి చనిపోయినప్పుడు నా ప్రియదేని బిళ్ళరా, దైవజనుడైన పేతురు గారు ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగిన అద్భుతం. చనిపోయిన దోర్కా లేచి దేవుని పరిచర్య చేసిందంట. హల్లెలూయా. కనుక 30 అంతటా కూడా ఇప్పుడు ఏమైపోయింది? వ్యాప్తి చెందింది. అంటే ఇది ఈ ప్రాంతము చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం, ప్రాంతం. కనుక ఈ ప్రాంతంలో నా ప్రియదేని బిడ్డలారా, మరి అనేకమైన వ్యాపారాలకు కేంద్రం, వస్త్రధారణకు, వస్త్రాలు, అలాగే నా ప్రియుల తయారు చేయబడే ప్రాంతం అదంతా కూడా. అలాగే వెండి కానీ బంగారం కానీ అనేకమైన విలువైన ఆభరణాలు తయారు చేయబడగలిగే పనివాళ్ళు, నైపుణ్యత కలిగిన వారు ఉండే ప్రదేశం అన్నమాట. ఇంకా చెప్పనా నా ప్రియదేని బిడ్డలారా, అమెరికా దేశంలో లాస్ ఏంజెల్ ఎలాగో ఈ యొక్క నా ప్రియదేని బిడ్డలారా పాలస్తీనా దేశంలో, అలాగే తర్షీషు అనే ప్రాంతం కూడా, 30 అనే ప్రాంతం కూడా చాలా ప్రాధాన్యమైన దేశం, చాలా ప్రధానమైన పట్టణం. వాక్యం వింటున్న ప్రియుల జాగ్రత్తగా ఆలోచించి, అలాంటి పట్టణానికి కన్నుబడింది ఎవరి కన్ను అంటే యోనా కన్నుబడింది. ఎవరికైనా ఆలోచన చేయండి, ఎవరికైనా గమనించినడితే పెద్దిల్లు ఒక ఇల్లు పక్కన పెట్టి, మంచి ఇల్లు ఒక పక్కన పెట్టి, ఓ పాక పక్కన పెడితే ఏది కావాలరా చెప్పు అంటే నీకు ఏది ఇష్టం అంటారు చెప్పండి? సాధారణంగా ఏ మనిషికైనా పాక మీద కన్ను ఉండదు, అవునండి. చిన్న పూరి గుడిసి మీద, చిన్న రేకుల షెడ్డు మీద కన్ను పడదు. కానీ మంచి డాబా కట్టి మంచిగా ఉంటే దాని మీదే ఆశ ఉండేది, అవునా? ఇప్పుడు యోనా కన్ను, యోనా ఆలోచన కూడా ఏంటంటే, ఈ తర్షీషు అనే ప్రాంతం కూడా చాలా సంపన్నులు ఉండే ప్రాంతం, చాలా గొప్ప ధనవంతులు ఉండే ప్రదేశం. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి బ్రతుకుతాను, నేను అక్కడికి వెళ్ళి జీవిస్తాను, నేను అక్కడికి వెళ్ళి బ్రతకొచ్చు, వ్యాపారం చేసుకొని బహులాభం సంపాదించుకోవచ్చు, దేవుని మాట వినే కంటే లేకపోతే వ్యాపారం చేసుకొని బ్రతకొచ్చు అనుకుంటూ దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు యోనా. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు అంటండి? దేవుని సన్నిధి. కారణం ఏంటంటే తన జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన చేసుకునే వారికి చెడు ఆలోచన రావండి. వాస్తవంగా చెప్తున్నాను, 100%. నువ్వు డైలీ ప్రేయర్ చేస్తే, నువ్వు డైలీ మార్నింగ్ ప్రేయర్ కానీ, నైట్ ప్రేయర్ కానీ, అలాగే లంచ్ టైంలో కానీ, మధ్యాహ్నం టైంలో కానీ, నీకు కుదిరిన సమయంలో నువ్వు డైలీ కొంత సమయం ప్రార్థన చేసుకుంటా ఉంటే నీకు చెడు ఆలోచనలు రావు, చెడు తలంపులు రావు, చెడు ఉద్దేశాలు రావు, చెడు అనేకమైన తలంపులు కూడా నీ దగ్గర రావండి. ఈరోజు ప్రార్థన లేకపోవటం వల్లే మనం చెడు నిర్ణయాలు తీసుకుంటున్నాం చాలామంది ఈరోజు. వాస్తవే నేను చెప్పేది. దైవజనుడు ఒక ఆయన నా ప్రియదేని బిడ్డలారా చెప్పాడు. నా ప్రియదేని బిడ్డలారా, ఆయన పేరేంటో తెలుసా? బిల్లీ గ్రహం. గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాచిన సువార్థికుడు, ఇవాంజలిస్ట్. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఎంత రహస్యం, నేను ఇంత ఎదగటానికి, ఎంత అభివృద్ధి చెందటానికి, ఎంత డెవలప్ అవటానికి దీని వెనక కారణం ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్. మొదటిగా ఏమంటున్నాడు? ప్రార్థన. రెండోదిగా ఏమన్నాడంటే ప్రార్థన. మూడోదిగా ఏమన్నాడంటే ప్రార్థన. ఇంకెన్ని అన్నా కూడా ఆయన జీవితంలో అంటున్న సాక్ష్యం ఏంటంటే, స్టేట్మెంట్ ఏంటంటే ప్రేయర్. కనుక ప్రార్థించే వాడికి తొందరపడి చెడు నిర్ణయాలు తీసుకోరు, తొందరపడి పాజిటివ్ డెసిషన్ తీసుకోరు. ప్రార్థన అనేది ఎప్పుడైతే లేదో నీ జీవితంలో చాలా ఆలోచన అనర్థాలుగా నువ్వు వెళ్ళిపోతానికి అవకాశం ఉంది. యోనా జీవితంలో కూడా అదే కారణం. దేవుడి మాట అప్పుడు వరకు విన్న యోనా, ఏమండి, అప్పుడు వరకు దేవుడితో సహవాసం చేసిన యోనా, దినదినము దేవునితో మాట్లాడి యోనా, నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా, నీతిపరుడిగా, పరిశుద్ధుడిగా జీవించిన యోనా, నమ్మకమైన సేవకుడిగా ఉన్న యోనా, దినదినము దేవుడే మాట్లాడితే యోనాతో మాట్లాడి అంత గొప్ప అభిషేకం కలిగిన యోనా ఇప్పుడు ఏమైపోయింది అంటే కారణం ఏంటి? తను ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేదు తన జీవితంలో. ఏం లేదంటండి? ప్రార్థన లేదు. ఈరోజు చాలామంది నా దగ్గరికి తమ్ముళ్ళు వస్తూ ఉంటారు, అన్నా శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నా అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నా అంటూ ఉంటారు చాలామంది. నేను అంటాను, నా ప్రియమైన బిడ్డ, అయితే నువ్వు ప్రార్థన చేసుకోవాలా బాయ్? ఏమంటాను? ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రార్థన అనేది ఎప్పుడైతే మన జీవితం లేదో చెడు పనులు చేయడానికి ఆలోచన వస్తుందండి. అది ఇంకా మంచో చెడో ఆలోచన చేయం మనం, అది గుర్తుపెట్టుకోండి. అది మంచో చెడో, గంజాయో, గుట్కానో, లేకపోతే ఇంకోటి డ్రగ్సో ఏదో అని ఇంకా ఆలోచన చేయం. ఇంకా వాడు చెప్పాడు తాగమన్నాడు తాగుతాం, వాడు ఎట్ట పీలవాలన్నాడు పిలుస్తాం అన్న విధానమే. నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, దేవుడు నీకేం చేస్తాడు? గైడెన్స్ ఇస్తాడు, అలాగే తలంపిస్తాడు. అది మంచిది కాదురా, వెళ్ళకూడదు, చేయకూడదు అని ఏం చేస్తాడు? నీకు హెచ్చరిక ఇస్తాడు. నా ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు యోనాల జీవితంలో ఏం లేదంటే ప్రార్థన లేదు. నా ప్రియదేని బిడ్డలు ఆలోచించండి. కనుక ఇక్కడ చూడండి, దేవుని ఆజ్ఞలు అతిక్రమించి ఏమైపోతున్నాడంటే ఇప్పుడు పాపంలో పడిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ దినాల్లో సేవకులు కూడా చూడండి, ఆలోచన చేయండి. గొప్పగా ప్రారంభించారు సేవ, గొప్పగా మందిరాలు కట్టారు, గొప్పగా చేశారు. ఈ దినాల్లో సేవకులు కూడా పతనం అయిపోతున్నారండి. నేను నిజం చెప్తున్నాను, ఒక సేవకుడిగా చెప్తున్నాను, భారంతో చెప్తున్నాను. నేను రోజులే ప్రేయర్లో ప్రేయర్ అదే చేస్తా, ప్రభా హెచ్చించేది నీవే, తగ్గించేది నీవే ప్రభా. అయ్యా నాలో ఏమన్నా లోపం ఉందేమో రోజు ప్రభు సన్నిధిలో అడుగుతా, రోజు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా. ఎందుకంటే నా ప్రియదేని బిళ్ళరా, ఒక్క చిన్న మచ్చున్న ఎత్తినంత ఎత్తులో ఎత్తాడు, అమాంతంగా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఈ దినాల్లో చావకులు కూడా చూడండి, మీరు ఆలోచన చేయండి. నా ప్రియులారు, మీ అందరికీ తెలుసు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఎవరైనా? ఏమండి? ప్రజాశాంతి ఎవరండి? కే పాల్ గారు. ఎంత ఎదిగాడు? ఆయనకి విమానం ఉందండి, ప్రపంచంలో ఎవరికి లేదు విమానం. అంత గొప్ప సేవకుడు ఆయన, అంత గొప్ప దైవజనుడు కే పాల్ గారు అండి. ఆయన ప్రసంగం చేస్తే లక్షల మంది జనం, కోట్ల మంది జనం వచ్చేవాళ్ళు. అంత గొప్ప సేవకుడు కే పాల్ గారు. పార్టీ పెట్టాడు, తెలుసు కదండి మనకి. కే పాల్ గారు పార్టీ పెట్టారు. కానీ నా ప్రియులరా, అంత ఎత్తాడు దేవుడు, హెచ్చించాడు, కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. అంటే ఆయన ఇప్పుడు తప్పు ఉందని నేను అంటలేదు, ఆయన్ని మనం పెంచే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే ఆయన జోకర్గా ఉన్నాడు. సమాజంలో ఎలా ఉన్నాడు? ఆయన ఒక జోకర్గా చూస్తున్నారు ఆయన్ని. కారణం ఏంటి? దేవుని పిలుపు ఏంటి? దేవుని దర్శనం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? నీ పని ఏంటి? ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి. గమనించినట్టయితే దేవుని సేవకులు అంటే ఈరోజు నా పిల్లలు సుఖం అనుకుంటారు, కానీ కష్టాలు ఉంటాయి, సుఖం ఉంటుంది. కష్టాలు ఉంటాయి, సుఖం ఉంటుంది. నా ప్రియదేని బిడ్డలారా, ఒకనాడు దమస్కులో పౌలు గారు, నా ప్రియదేని బిడ్డలారా, దమస్కులో సౌలుగా ఉన్నప్పుడు అలాగే దేవుని బిడ్డలందరినీ కూడా ఏం చేశాడు? సౌలు బహుగా హింసించాడు, బహుగా కొట్టాడు, బహుగా గాయపరిచాడు. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు మీరు చూడగలిగితే దమస్కు అనే మార్గంలో భయంకరంగా హింసించేవాడు. అలాంటి సౌల్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? పౌలుగా మార్చాడు. పౌలుగా మార్చిన తర్వాత ఇప్పుడు తన 2 కళ్ళు పోయినాయి. 2 కళ్ళు పోయితే ఎవరు ప్రార్థన చేసాడంటే అననీయ దగ్గరికి వెళ్ళి అన్నాడు. అననీయ దగ్గరికి వెళ్ళి అక్కడ నా ప్రియదేని బిళ్ళరా ప్రార్థన చేయించుకోగా మరలా 2 కళ్ళు వచ్చి గొప్ప సేవ చేస్తున్నాడు. కనుక నా ప్రియ నేను అంటాను ఏంటంటే, సేవ అంటే కష్టాలే కాదు, సుఖం కూడా ఉంటుంది. దేవుని పని అంటే నా ప్రియదేని బిళ్ళరా కష్టాలతోనే కూడిందే కాదు, సుఖం కూడా ఉంటుంది. ఒకరోజు
ఎల్లకాలం కష్టాలు ఉండవు, ఎల్లకాలం సుఖం ఉండదు. కానీ దేవుడు అప్పచెప్పిన పనిలో మనం యథార్థంగా, పరిశుద్ధంగా, మంచిగా చేయగలిగితే, ఆయన మాట విని మనం చేయగలిగితే చాలా బ్లెస్ చేయబడతామండి. నిజంగా చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలు. ఓర్పు కావాలి. ఏం కావాలి మనలో? చెప్పాలి, నిద్రపోయేళ్ళందరూ ఏం కావాలి మనకి? ఓర్పు కావాలి. భలే నిద్రపోతున్నారే కదా. చాలా మంది, కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు ఉందంట. మీలో ఎవరికైనా ఉందా కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు? లేదు కదా. రోజు ఎవరో ఆయన చెబుతున్నాడు, బ్రదర్ మా చర్చిలో కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా అంటాడు. కనుక మీలో ఎవరు లేరు కదా. రైట్, సంతోషం. కనుక నా ప్రియులు గమనించినట్లయితే యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు. ఈ మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉంటాయి అంటే 17 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 17 వచనాలు. ఈ 17 వచనాల్లో మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని సన్నిధి నుండి పారిపోవటం వల్ల యోనా ఒక చిక్కులో పడ్డాడు. యోనా ఒక్కడే కాదు చిక్కులో పడింది, యోనా ఒక్కడే కాదు అపాయంలో ఉంది, యోనా ఒక్కడే కాదు ఆపదలో ఉంది, యోనా ఒక్కడే కాదు ప్రమాదంలో ఉంది. ఎవరున్నారు అంటే ఓడలో ఉన్న ధనవంతులు ప్రమాదంలో ఉన్నారు, ఓడలో ఉన్న నావికుడు ప్రమాదంలో ఉన్నాడు, ఓడలో ఉన్న ప్రతి విలువైన వస్తువులు ప్రమాదంలోనే ఉన్నాయి. ఒక వ్యక్తి పాజిటివ్ డెసిషన్, ఒక వ్యక్తి తొందరపాటు నిర్ణయం వల్ల ఎంతమందికి నష్టం, ఎంతమందికి ప్రమాదమో. ఆ ప్రమాదం ఎవరు తీసుకొచ్చారంట? చూడండి, 4వ వచనం చదవండి మీరే. ఎవరు తీసుకొచ్చారో ప్రమాదం? అయితే యెహోవా, అంటే దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు కాబట్టి యోనా, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చులే అనుకున్నాడు యోనా. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? సముద్రానికి ఆజ్ఞాపించాడు దేవుడు, గాలికి ఆజ్ఞాపించాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆయుధాలు ఏంటంటే ఈ లోకంలో కత్తులు, ఖడ్గాలు, AK-47 లేకపోతే గన్నులు కాదండు, పెద్ద పెద్ద బుల్లెట్లు కాదండు. ఆయన ఆయుధం వల్ల ఏంటంటే దేవుని ఆయుధం ప్రకృతి. ఆయన ఆయుధం, దేవుడు ఆయుధం ఏంటంటే ప్రకృతే. ఒక్క మాట సెలవిస్తే చాలు, సైక్ చేస్తే, కన్ను సైక్ చేస్తే చాలు, దేశాలన్నీ కూడా బూడిదైపోతాయి. అంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన ఆయుధం ప్రకృతి. ఒక్కసారి ఏమన్నాడు చూడండి. అయితే యెహోవా సముద్రం మీదకి పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చేసిందండి. ఓడ బద్దలైపోయే గతి వచ్చిందంటే ఎంత పెద్ద గాలి. టైటానిక్ ఓడ మీ అందరికీ తెలుసు, ఏమండి తెలుసా? టైటానిక్ ప్రపంచంలో కల్లా టైటానిక్ షిప్ అంటే చాలా పేరు, చాలా నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాంటి షిప్ తయారు చేసిన వాడు, కనిపెట్టిన వాడు, లేకపోతే తయారు చేసిన వ్యక్తి ఇంకా కొన్ని రోజుల్లో సముద్రంలో ప్రయాణం చేసే సమయంలో అన్నాడంట, ఈ ఓడను దేవుడు కూడా ముంచలేడు అన్నాడంట. మీకు తెలుసా? ఓడ మీద పేరు ఉంటుంది. మీరు చూడండి, ఆలోచన చేసినట్టయితే గూగుల్లో కొట్టండి టైటానిక్ షిప్ అని కొడితే దేవుడు కూడా ముంచలేడని ఉంది పెట్టారు. దేవుడితో నా చెలగాటాలు, ఏమండి? మనుషులతో చెలగాటాలు ఆడొచ్చేమో కానీ, మనుషులతో ఆడొచ్చేమో కానీ, మనుషులతో మాయ మాటలు చెప్పొచ్చేమో కానీ, దేవునితో నా చెలగాటాలండి. అట్లా వెళ్ళిందో లేదో, ఏమైందో మీ అందరికీ తెలుసు. ఏమైందంటే ఏమైందండి? నీటిలో మునిగిపోయి నేటికి ఆ ఓడ తీసే నాదుడు లేడు, ఆ పడవ తీసే షిప్పు తీసే నాదుడు లేడు, అక్కడికి వెళ్ళినోడు బతకటం కూడా లేదు, అంతంత మాత్రం. నిజమే చెప్తున్నాను. ఇప్పుడు యోనా అనుకున్నాడు, భయా పెద్దవాడు ఎక్కాను. ఇంకోటి ఏం చెప్పనా, డబ్బులు ఇచ్చి ఎక్కాడు. ఈ వాడ తర్షీషు వాడికి డబ్బులు ఇచ్చి ఎలా ఎక్కాడు అనమాట. ఉచితంగా వెళ్ళరా బాబు, నినివే పట్టణానికి వెళ్ళరా బాబు, తూర్పున ఉంది నినివే పట్టణం, నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ దుర్గతి కలిగినని ఆ ప్రజలకు చెప్పురా బాబు యోనా, దైవజనుడా, సేవకుడా, నా బిడ్డ అని చెప్తే పనిమాల డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నట్టు కొంతమంది, అంతే కదండి. కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఇదేందో కానీ కర్మ, డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నాం అంటూ ఉంటారు కొంతమంది. అవునంటారండి. హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు ఇచ్చినా కూడా వైద్యం తగ్గట్లేదు అంటూ ఉంటారంటండి. కానీ యోనా అప్పుడు ఏం చేస్తున్నాడు గమనించినట్టయితే, తర్షీషుకి కేవలం డబ్బులు ఇచ్చి ఎక్కాడు, ప్రశాంతంగా చక్కగా నా ప్రియదేని బిడ్డలారా పొనుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అనుకుంటాం కానీ కొన్నిసార్లు మన ప్రశాంతత మనం కోరుకుంటాం కానండి,
దేవుని సన్నిధిని విడిచితే ప్రశాంతత ఎప్పుడు ఉండదండి మనకి. ఈరోజు నిజంగా చెప్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అంటే ఎంత ఆనందం అండి తెలుసండి. దావీదు మహారాజు అంటాడు కదా, నేను యెహోవా మందిరంకి వెళ్ళినని జనులు నాతో ఉన్నప్పుడు నేను బహుగా సంతోషించాను అంటాడు. బహుగా నేను సంతోషంతో పరిగెత్తి నాట్యాలు చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళేవాడంట. దావీదు మహారాజు సైతమే అంత గొప్ప తీర్మానం తీసుకుంటే మనమే తీర్మానం తీసుకోవాలండి ఈరోజు. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు యోనా, పారిపోతున్నాడు. ఎక్కడ పారిపోయిన దేవుడు అక్కడ రాడా? నువ్వు పాతాళంలో ఉన్నా దేవుడు వస్తాడు. నువ్వు గొయ్యి తీసుకొని దాంట్లో ఇంకో మాట చెప్పనా, ఇంకొక మంచి మాట చెప్తాను. నీకు ఊపిరి అందుతున్నంత వరకు దేవుడు వస్తాడండి. చెప్పనా? అర్థమైంది నా మాట? నువ్వు ఊపిరి పిలుస్తున్నావే అంతవరకు దేవుడు వస్తాడు. నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఊపిరి నువ్వు పిలుస్తున్నావు, గాలిని దగ్గరికి వస్తుంది చూసారా శ్వాస, అంతవరకు దేవుడు నీతోనే ఉంటాడు. యోనా అసలు ఎందుకు పారిపోతున్నాడు తెలుసుకుందాం వద్దా? అసలు యోనా ఎందుకు పారిపోతున్నాడు? పిల్లలు కూడా మనం సపోజ్ గబక్కనే పిల్లలను కూడా మనం కొట్టకపోయినా కూడా గబక్కనే నాన్న అమ్మను చూసి పారిపోతాడు. చేసిన తప్పును బట్టి ఏదో నాన్న కొడతాడు, అమ్మను కొడతాడని పారిపోతూ ఉంటాడు. అమ్మ పట్టుకునిద్ది కానీ గమనించి పరుగు అంటాడు. అసలు ఎందుకు పారిపోతున్నావు రా చెప్పురా అంటే అప్పుడు చెబుతాడు అన్నీ. అసలు ఎందుకు యోనా పారిపోతున్నాడంటే చెప్తే జాగ్రత్త కలిసి. ఆ దినాల్లో నినివే పట్టణాన్ని ఆషూర్లు పరిపాలన చేసేవాళ్ళు, ఆషూర్లు ఏలేవాళ్ళు. ఈ ఆషూర్లు ఎలాంటి వాళ్ళంటే కర్కశులు, రక్తాన్ని కూడా తాగేవాళ్ళు. జాలి, దయ, మంచి గుణం ఏమీ లేదు, వరుసలు వాయులు ఏమీ లేవు. ఏ కాడికి వాళ్ళకి ఏంటంటే ఆషూర్లు క్రిస్టియన్స్ని, దేవుణ్ణి నమ్ముకున్న వారిని, ప్రార్థన చేసే వాళ్ళందరిని కూడా, ఇంకా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉన్న వారందరిని కూడా ఈ ఆషూర్లు ఏం చేశారంటే చంపేసేవాళ్ళు. చెప్పండి, ఇంకా యూదులను అసలు బతకనిచ్చేవాళ్ళు కాదండి. యూదులు అంటే చాలు. ఇప్పుడు యోనా ఎవరు? యూదుడేగా. నేను యూదుని అంటే యోనాని ఏం చేస్తారు ఇప్పుడు? మటాష్. అందుకని యోనా ఇప్పుడు ఏమైపోతున్నాడంటే, ఓమో నినివే పట్టణం మామూలుది కాదు, పేరుకైనా పట్టణమే కానీ లోపల ఉండే వాళ్ళు మామూలు కాదు, ఆషూర్లు ఏలుబడి చేస్తున్నారు, ఆషూర్లు ఉన్నారు అక్కడ అనుకుని నినివే పట్టణానికి వెళ్ళకుండా ఆగిపోతున్నారు. ఇంకోటి చెప్పనా, ఈ ఆషూర్లు ఎంత కర్కశులు అంటే తెలుసా? యూదులను ఎంత దారుణంగా చంపేవాళ్ళు తెలుసండి. ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఎడారి ప్రాంతం. ఒక చెట్టు చెట్టు బతకదు, అన్నీ బతకవు, ఎక్కడెక్కడో దూరం ఇసుక ప్రాంతం అన్నమాట, ఎడారి ప్రాంతం. అలాంటి ప్రాంతానికి చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలను కూడా తీసుకుని వెళ్ళి, సంకనెత్తుకున్న చిన్న పిల్లలను కూడా జాలి దయ లేకుండా తీసుకుని వెళ్ళి మండు ఎండలో బట్టలోడు తీసి ఇసుకలో నుంచోబెడతారు. నా మాట మీకు అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? ముగిచ్చేసుకుందామా? మొన్న పాప హైదరాబాద్ వెళ్ళాలి, నిద్రపోతున్నాడేమో. హల్లెలూయా. ఏం చేస్తారంటండి? బట్టలోడ తీసి మండు టెండలో నిలబెడతారు. అలా కూడా బతుకుంటే ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? ఆ ఇసుకలోనే గొయ్యి తీసి పీకల దాకా దింపేసేసి తల పైకి పెడతారు. కనపడుతుందా? నా తలకే కనపడుతుందా? ఇప్పుడు నేను ఇసుకలో ఉన్నాను అనుకోండి, ఇసుకలో పెట్టేసి ఏం చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద మొద్దులు తీసుకొని తలకాయలు పగలు కొడతారు. నిజమండి. ఇప్పుడేమన్నా మారుతున్నారేమో తెలియదు కానీ ఆ దినాల్లో అంత కర్కశంగా ఉండేవాళ్ళు. అంత భయంకరంగా శిక్షలు పెట్టేవాళ్ళు. భయంకరమండి. చిన్న పిల్లలను కూడా జాలి దయ లేకుండా మండు టెండలో నుంచోబెడుతున్నారు. ఆ దరిద్రపు ఇప్పుడు మన దేశంలో కూడా ఉంది తెలుసా మీకు? మొన్న ఒక వ్యక్తి, నా ప్రియదేవుని, ఒక పెద్ద పూజారంట, ఓ చిన్న బాబుని నా ప్రియదేవుని బిడ్డరా తీసుకొని పెద్ద పాలు గుండి ఒకటి పెట్టారు అక్కడ, పెద్ద పాలు గుండి పెడితే ఏం చేసి పెద్ద మంట వస్తున్న పక్కన ఆ పాలు వేడివేడిగా ఉన్నాయి. వాడు ఇటు తీసుకుని నుప్పులు అటు ఇటు తిరిగి ఏం చేస్తాడు తెలుసా? ఆ వేడి పాలు వాడి మీద పోతున్నాడు. చిన్నపిల్లోడు, పసిపిల్లోడు అండి, ఎంత అల్లాడిపోయాడంటే అసలు నాకైతే ఏడుపు మామూలుగా రాలి చూస్తుంటే.
ఏం ఆచారాలు రా బాబు ఇది, ఏం పద్ధతులు రా బాబు ఇది, సమాజం ఎటుపోతుందిరా బాబు, దెయ్యం పట్టిందో లేకపోతే ఇంకోటి ఏదో, వాళ్ళ అమ్మ సరిగ్గా లేదో వాళ్ళ అమ్మ సరిగ్గా లేదు. పిల్లలకి ఏందిరా నాయన, వేడి వేడి పాలు, ఇంకోటి నరబలి చేస్తున్నారు. మీరు చూడండి, మీకు ఏమి తెలీదా? నేను కొత్త ఏం కాదు చెప్పటం ఇవన్నీ, మీరు ఇంకా నాకంటే బాగా చెప్పగలరు, నాకంటే మీరు బాగా చూసిన వాళ్ళు ఇవన్నీ. యూట్యూబ్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము నాకు గోళ్ళు మీకుంటాయి. హల్లెలూయా కదా, ఎంత దారుణం అని తెలుసా నా ప్రియులారా. అందుకనే ఈ యొక్క పట్టణంలో, నినివే పట్టణానికి వెళ్ళటానికి యోనా ఇష్టపడతలేదు. ఎవరికి ఇష్టం ఉండిద్దండి? ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇన్ని శ్రమలు ఉన్నాయని, ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలిసి దేవుడు వెళ్ళమంటే ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? అసలు బాధ్యత ఇది అసలు పద్ధతేనా? కానీ నేను చెప్తే జాగ్రత్తగానండి, ఒక మనిషి కాదు చెప్తుంది అక్కడ, ఒక వ్యక్తి కాదు చెప్తుంది అక్కడ, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే చెప్తున్నాడు యోనాతో. హల్లెలూయా. ఎవరు చెబుతున్నాడు? దేవుడే చెప్తున్నాడు. యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, నేనున్నా, మహిమన్నా, నేనున్నా, నీకు తోడు ఉన్నాను, బాధపడొద్దు, దిగులు పడొద్దు, డోంట్ కేర్, నేనున్నా అని చెప్తూ ఉన్నాడు. దేవుడే అభయం ఇస్తుంటే, దేవుడే ధైర్యం ఇస్తుంటే యోనా ఎంత ధైర్యంగా వెళ్ళొచ్చండి? ఓ మనిషి చెప్తే అట్లాగే అనుకోవచ్చు, లేకపోతే ఇంకొక వ్యక్తి చెప్తే అనుకోవచ్చు, కానీ దేవుడు చెప్పితే దేవుడు తోడుండా? ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, చాలామంది సుఖం చూస్తున్నారండి. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి మందిరం పెట్టేయటం, లేకపోతే ఎక్కడ బాగుంటే అక్కడ ప్రశాంతంగా చూసుకుంటున్నారు, కానీ శ్రమలో, కష్టాల్లో కూడా సుఖపడదామన్న ఆలోచన చాలామందికి లేదు. వెనకటి రోజుల్లో మీకు అందరికీ తెలుసు, కోతలు కోసేవాళ్ళు, నూర్పులు వేసేవాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, కుప్పలు వేసేవాళ్ళు. ఎంత గొడ్డి శాఖరండి. ఈ దినాలు చేసేవాళ్ళు ఎవరున్నారు? కనీసం ఇంటి ఎదురున్న గడ్డి కూడా కొయ్యలేకపోతున్నారు. మహాతల్లులు మీరు కాదమ్మా, వందనాలు, తిట్టుకోమాకండి కదా. ఆ రోజుల్లో ఎంత శాఖరండి. ఇప్పుడు ఈరోజు చేస్తున్నారు కొంతమంది, నేను కాదంటలేదు, కానీ నా ప్రియమైన బిడ్డలారా, చాలామంది అండి సుఖమరిగిపోయారు. ఏం మరిగిపోయారు? అందరూ ఏమైనా చేసి పెడితే చక్కగా కూర్చొని పెడితే బాగా తినొచ్చు. రే తీసుకురారా, ఎంతసేపు రా అంటే కష్టపడదామని లేదు ఈరోజు చాలామందికి. ఇంట్లో కూడా అంతే, మన ఇంట్లో కూడా వాస్తవం చెప్పింది, నేను అబద్ధం చెబుతున్నానా అమ్మా? చాలామంది ఇంట్లో కూడా అంటే, దయచేసి వినండమ్మా, నువ్వు కష్టపడుతూ ఎప్పుడైతే నేర్చుకుంటావో సుఖపడతావు. నువ్వు శ్రమ పడుతూ ఎప్పుడైతే నేర్చుకుంటావో నువ్వు సుఖపడతావు. చిన్న చిన్న కష్టానికి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే, జాబ్ అయినా, ఉద్యోగం అయినా, వ్యాపారమైనా, పని అయినా, కుటుంబం అయినా, ఏదైనా నష్టపోయేది నువ్వే. ఆ శ్రమలో ఓర్చుకో, కష్టంలో నిలబడు, ప్రయాసపడు, ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపును తన అన్నలు గోతిలో పడేశారు. ఏమండి? అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. ఇంకా చెప్పనా, పొతీఫరు భార్య తను శోధిస్తే జైల్లో పెట్టారు. అయినా దేవుని విడిచిపెట్టలా, నమ్మకంగా ఉన్నాడు. దేవుడు పరోగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారంటే, బీడు బావిన దున్నిన భూములే దున్నుతున్నారు కానీ, చేసిన చోటే చేస్తున్నారు కానీ, ఉన్న చోటే ఉంటున్నారు కానీ, ఇంకా దున్నని భూములు ఎన్నో ఉన్నాయి, ఎల్లని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, తెలియని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మీరు చూడండి, ఛత్తీస్గఢ్ అనే ప్రాంతం, ఉత్తరాఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఇంకా కొన్ని రాష్ట్రాలు మన దేశంలోనే సువార్త లేదు, దేవుని వాక్యం లేదు. అక్కడ దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పే ఒక వ్యక్తి కూడా లేడు. మన నంబూరులో ఎన్ని చర్చిలు ఉన్నాయి తెలుసు మీ అందరికీ? చెప్పనా? 55 చర్చిలు ఉన్నాయి. ఎన్ని మందిరాలు ఉన్నాయి? సుమారు, క్షమించండి, 65 చర్చిలు, 65 మందిరాలు ఉన్నాయి. తెలుసా మీకు నంబూరులో?
మన కాలనీలోనే 7 మందిరాలు ఉన్నాయండి. లెక్కేసుకోండి. 55, 65 మందిరాలు ఉన్నాయండి. ఇక్కడిక్కడే ఈరోజు చాలామంది సుఖమరిగిపోతున్నారు. కుటుంబాలైనా జాగ్రత్తగా నన్ను గమనించినట్లయితే కష్టపడండి అమ్మా. ఇళ్ళల్లో ప్రియ చెల్లెళ్ళు, ప్రియ తమ్ముళ్ళు, కష్టపడండి. ఖచ్చితంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. సుఖపడమాకండి, సుఖాన్ని నేర్చుకోమాకండి, సుఖపడటం నేర్చుకోవద్దు. కష్టపడండి. యేసయ్య సైతమే పరిచర్య చేశాడు. యేసయ్య ఏం చేశాడు? కాళ్ళు గడిగాడు, చేతులు గడిగాడు. ఏమన్నా ఎంత పరిచర్య చేశాడు ఆయన? యేసయ్య పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయటానికి వచ్చాడు. ఈరోజు మన భారతదేశంలో ఎంత సంతోషంగా మనం అందరం ఉన్నామంటే దీనికి కారణం ఎవరు తెలుసా? ఈ బైబిల్ మన అందరి చేతిలో ఉందంటే దీనికి కారణం ఎవరు తెలుసా? విలియం కేరీ. ఎవరు చెప్పండి? విలియం కేరీ. విలియం కేరీ ఏం చేశాడో మన భారతదేశంలో తెలుసా? ఏం చేసి తెలుసా? ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, బైబిల్ అందరి చేతిలో ఉందంటే ఆయన కృప. ఇంకోటి చెప్పనా? దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం మన దేశం వచ్చి, నా ప్రియదేని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప సేవ చేశాడో తెలుసండి. ఈరోజు ప్రతి ఇంట్లో స్త్రీలు బతుకుంటున్నారంటే కారణం ఎవరో తెలుసా? భర్త చనిపోయినా ఆడవాళ్ళు ఇంకా బతుకుంటున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. ఈరోజు నువ్వు ట్రైన్ ఎక్కుతున్నావు చూసావా? హైదరాబాద్, బెంగళూరు, బొంబాయి, గుంటూరు, విజయవాడ ఇలాగ ట్రైన్ ఎక్కుతున్నావు చూసావా? ప్రతి ట్రైన్ ఇంజిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? విలియం కేరీ. ఈ రోజుల్లో నువ్వు డబ్బులన్నీ బ్యాంకులు వేసుకున్నావు చూసావా? రాంగల్ని పింఛన్ డబ్బులు, రాంగల్ని అమ్మఒడి డబ్బులన్నీ కూడా అబ్బాయి పేరు మీద, అమ్మాయి పేరు మీద వెళ్ళి వేసుకున్నావు చూసావా? నీ పేరు మీద ఒక అకౌంట్, మీ అమ్మాయి పేరు మీద అకౌంట్, మీ అబ్బాయి పేరు మీద అకౌంట్, మీ ఆయన పేరు మీద అకౌంట్, ఇవన్నీ ఎట్లా? బ్యాంక్ కనిపెట్టింది, బ్యాంకు తీసుకొచ్చింది ఎవరంటే విలియం కేరీ. ఇంకో మాట చెప్పనా? ఈ పెన్ను వాడుతున్నావు అంటే కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. ప్రతి పుస్తకం ప్రింట్ అవుతుందంటే ప్రతి పుస్తకం ముద్ర కనిపెట్టింది ఎవరో తెలుసా? విలియం కేరీ. ఇంకా చెప్పుకుంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అనేకమైనవి ప్రయాసపడి ఆత్మల పంట కోసం, దేవుడు పంపించిన ప్రదేశం కోసం, ప్రాంతం చీకటిగా ఉన్న దేశానికి వెలుగు తీసుకొచ్చిన మహానుభావుడు, మహా గొప్ప వ్యక్తి ఎవరున్నారంటే ది గ్రేట్ విలియం కేరీ అండి. చప్పట్లు కొట్టొచ్చు ఆయనకి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అలాంటి కట్టు కాలంలో ఇలాంటి శ్రమలు, ఇలాంటి మూర్ఖత్వంతో ఉన్న మన దేశంలో కూడా ఒక సంఘం లేని, పరిచయం లేని, కుటుంబాలు లేని, సరైన నాగరికత లేని ఈ ప్రజల మధ్యకు వచ్చి చదువు నేర్పించారండి. ఇంకా చెప్పనా? మీ పిల్లలు బడికి వెళ్తున్నారంటే, స్కూల్కి వెళ్తున్నారంటే, కాలేజీకి వెళ్తున్నారంటే, హాస్టల్లో ఏం వెళ్తున్నారంటే, అనాథాశ్రయాలు ప్రారంభించారంటే వాటి కారణం ఎవరంటే విలియం కేరీ అండి. ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియదేని బిడ్డ. దున్నని చోట దున్నాడు, బీడి బావుల చోట దున్నాడు. గొప్ప సేవ చేసి తన భార్య చనిపోయిందండి. తన భార్య చనిపోయింది, బిడ్డ కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఆయనే గొయ్యి తీసుకుని బాధ పెట్టాడండి. ఎంత గొప్ప సేవ సమర్పణ. ఈరోజు చిన్న సమస్య వస్తే చాలు మందిరం మానేస్తాం మేము. నా మాట మీకు అర్థమైందా? చిన్న మాట అంటే చాలు, ఈ సంఘమైనా మాకుంది, నంబూరులో 56, 55 చర్చీలు ఉన్నాయి, అందుకైతే వెళ్తాం. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ప్రియమైన బిడ్డలు, ఉన్న చోటే సమస్యలను ఎదుర్కో, కష్టాలను ఎదుర్కో, కన్నీటిని ఎదుర్కో, దుఃఖాన్ని ఎదుర్కో, ప్రధానికి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఎక్కడైతే నిందించబడ్డావో దేవుడు అక్కడే తలగా దీవిస్తాడు, దాంట్లో సందేహం లేదు. యోనా కూడా ఇప్పుడు పారిపోతుంటే పని ప్రమాదం, ఎంత ప్రేమ ప్రమాదం తెలిసేది? పెద్ద గాలి అని చూడండి, చదవండి అక్కడ చూడండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం గొప్ప తుఫాను రేగి వాడంట డాష్ ఏముందాడ బద్దలైపోయే గతి వచ్చేసిందంట. వాడ బద్దలైపోయే అంత గాలి, సముద్రం, తుఫాన్ రేగుతూ ఉంటే ఓడలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏం కలుగుతుంది నా ప్రియదేని బిడ్డలారా? భయం ఏర్పడింది. ఓడలో ఉన్న ప్రతి వాళ్ళకి ఒక టెన్షన్, భయం. అయ్యో ఏంటి పరిస్థితి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం కానీ
ఈ తర్షీషుకి నినివే పట్టణం నుంచి లేకపోతే 30 అనే ప్రాంతం నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం, కానీ ఏనాడు కూడా ఇంత తుఫాన్ చూడలేదే, ఏనాడు కూడా ఇంత పరిణామం చూడలేదే, ఏనాడు కూడా ఇంత గాలి చూడలేదే. ఓడబద్దలైపోయే స్థితి ఈరోజు వచ్చింది. అయ్యో, ఓడలో ఉన్న నావికుడు కానీ, ఓడలో ఉన్న ప్రతి సంపన్నులు కానీ అందరూ కూడా అల్లాడిపోతున్నారండి. ఆ తుఫానికి ఏం చేయాలి? ఎవరికైనా ప్రాణం మీద తీపే కదండి. ఎవరికైనా ప్రాణం బతికించుకోవాలి, ఎలా అయినా బ్రతకాలి, ఓడలోంచి బయటికి రావాలని ఎవరికైనా బ్రతకాలని ఒక కోరికే కదండి. డబ్బు బతికించదు, వెండి బతికించదు, బంగారం బతికించదు, ఆస్తులు బతికించవు, కులాలు బతికించవు, మతాలు బతికించవు, ఇరుగు పొరుగు వారు బతికించరు. బతికించగలిగేది ఎవరు అంటే అదిగో గాలిని ఆపగలిగిన వాడు, సముద్రాన్ని నెమ్మలపరచగలిగిన వాడు, సముద్రాన్ని మాటతో చెప్పగానే నెమ్మలపరిచిన వాడు, సృష్టికర్తని దేవుడు ఒక్కడే అద్భుతం చేయగలడు అని నమ్మాలి. ఓడలో ఉన్న ప్రతి వారు కూడా ఇప్పుడు ఏమైపోతున్నారంటే భయపడిపోతున్నారు. మనోడు మాత్రం చక్కగా, మీకెట తెలుసు? చదివారా లేకపోతే మీరు కూడా నిద్రపోతున్నారా? రైట్. ఓడడుగు బాగా ఇప్పుడు ఏమైపోతున్నాడు మనోడు? ప్రశాంతంగా గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఏ అలజడి లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ గాలి లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయి నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో నెక్స్ట్ సండే మీతో పంచుకుంటా. ప్రార్థన చేయండి, సిద్ధపడండి. వీలైతే ఈసారి తుఫాన్ మీకు చూపిస్తా. హల్లెలూయా. ప్రళయం మీకు చూపిస్తా టీవీలో. కనుక నేను చివరిగా ఒక మాట చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిని విడిచి మనం ఎక్కడికి వెళ్ళినా మనకు క్షేమం అయితే కాదు. ఇది వాస్తవం, 100కి 100% వాస్తవం. దేవుని సన్నిధిలో అంటే ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. కనుక ఈరోజు చేతులు జోడించి చెప్తున్నాను మీ అందరికీ, ఈ ఆదివారం మిస్ కావద్దు. రండి, కష్టపడి రండి, ప్రయాసతో రండి, సంతోషంగా రండి, కుటుంబంగా రండి. మనం అందరం కలిసి దేవుని ఆరాధించడం ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ప్రయాసపడుతుంది కారణం, ఇంత కార్యక్రమాన్ని ఇంతగా ప్రయాసపడతానికి గల కారణం ఏంటంటే మీరు బాగుండాలని మా ఆశ. ఎవరు బాగుండాలని? మీరు బాగుండాలి. సాధ్యమైనంత వరకు ఏనాడు మిస్ కావద్దు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత దుఃఖమైనా, ఎంత శ్రమలైనా, ఏ ఆటంకాలు వచ్చినా ఆదివారం ఆరాధన మనం. సాధ్యమైనంత వరకు నేను వస్తానన్న వాళ్ళు చేసి చూపిస్తారా? సాధ్యమైనంత వరకు. ఇది కూడా ఎందుకు వాడానంటే, ఇది కూడా వాడకపోతే మీరు చేయి ఎత్తరు నాకు తెలుసు, అందుకని వాడా. సాధ్యమైనంత వరకు. వెరీ గుడ్. దేవుడు మీకు ఇంత సగం ఎత్తారేంది? మా మొదలు అత చేయి సగం ఎత్తుంది, ఎత్తట్లే, పైకి ఫ్యాన్ తగలదులే, తగిలితే తగిలి, నా తగిలింది, చేతులు ఎత్తాను ఒకసారి. వెరీ గుడ్. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. కనుక దేవుని సన్నిధి నుండి పారిపోయిన యోనా, నినివే పట్టణానికి వెళ్ళాల్సిన యోనా, తర్షీషు వాడెక్కాడు, వాడు అడుగు బాగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు కూడా మనం వాడెక్కాం, మన అందరం కూడా ఏమెక్కాం? ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? వాడ. సంఘం అంటే ఏంటి? వాడ. వాడెక్కారు, మీరు కూడా ఎక్కారు. ఇప్పుడు ఎక్కారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు సముద్రానికి, గాలికి. ఏం చెప్పాడు? ప్రళయం రమ్మని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనకి ఊగులాడుతుందన్నమాట. పెద్ద గాలి వాన బాగా వచ్చేస్తూ ఉంది, తుఫాన్ వచ్చేస్తూ ఉంది. ఎవరో నిన్న రాత్రి క్యానోస్ వచ్చిందట ఎస్టీ కాలనీలో, అది నిప్పుల వర్షం, ఏదో పెద్దగా క్యానోస్ వచ్చిందంట. వచ్చి పొద్దున పొడి చర్చిలోకి వచ్చి, పాస్టర్ గారు సాయంత్రం నిప్పుల వర్షం వచ్చిందంట, పాస్టర్ గారు ఇంట్లో నుంచి బయటికి రమ్మాకన్నా అంటుంది. నిప్పుల వర్షం ఏంటి అనుకున్నా నేను. ఏందమ్మా అసలు ఏం జరిగిందన్న? అయ్యా రాత్రి మా ఇళ్ళకి ఈ కాలనీకి వెళ్తే నిప్పుల వర్షం అని ఏదో క్యాన్వస్ వచ్చిందయ్యా అంటుంది. అదొకటే విన్నావా, ఇంకేమైనా విన్నావా అన్న? అదొకటే వినపడిందయ్యా అంటుంది. నిప్పుల వర్షం అంటే ఏం లేదమ్మా, నాటకం అమ్మ, సినిమా నాటకం, మాది పళ్ళు వేస్తున్నారు. ఆమె అనుకుంటుంది అంటేగా రాత్రి నిప్పుల వర్షం పడిపోతుంది, రెండో రాకుడు వచ్చేస్తుందేమో అనుకుంటుందంట. అమ్మ రెండో రాకుడు ఇప్పుడే రాదులే కానీ నిప్పుల వర్షం అక్కడ పడుతుందిలే అమ్మ అన్న. హల్లెలూయా.
కనుక ఇప్పుడు మనందరం ఓడలో ఉన్నాం, ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ఓడ ప్రయాణం చాలా ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి సుఖం ఉంటుంది, ఉండిద్దా ఉండదా? ఒక్కోసారి ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ప్రశాంతంగా ఉన్న సమయంలో చాలా ప్రమాదం జరగవచ్చు అవకాశం ఉంది. కనుక నా పిల్ల, ఏ ఓడలో ఉంటే మనకు క్షేమమో, ఏ ఓడలో ఉంటే మనకు రక్షణో, ఏ ఓడలో ఉంటే మనకు అపాయం జరగకుండా ఉండిద్దో నేను వచ్చే వారం చెప్తాను. అందరూ కూడా నిద్రపోకుండా నిద్రపోయే యోనాని జ్ఞాపకం చేసుకొని మీరు అందరు రావాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. లెట్ us pray. ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోయినావా? తద్వారా చాలా సమస్యల్లో మనం ఇరుక్కుపోతున్నాం. యోనా ఒక పాఠం మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఈరోజు. యెహోవా సన్నిధి నుండి పారిపోయిన యోనా ఓడలో అనుకున్నాడు, ప్రశాంతంగా పనుకున్నాను అనుకున్నాడు, కానీ ప్రశాంతంగా ఉందిలే అని అనుకున్నాడు, కానీ ఆ ప్రశాంత సమయంలో ఓ ముప్పిన రాబోతుంది, ఓ సమస్య ప్రళయమలే రాబోతుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నిన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉన్నావేమో ఒక్కసారి పరీక్షించుకో. దేవుని సన్నిధికి దూరంగా నువ్వు ఏది సాధించలేవు, సంపాదించలేవు, ఏది చేయలేవు. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టం అన్నా. ప్రియ చెల్లి, తమ్ముడు, దేవునితో చెలగట్టలు కాదు, దేవుని మందిరంతో చెలగట్టలు కాదు, దేవుని మందిరాన్ని పరిచర్యను అశ్రద్ధ చేయకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రతి మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఒక తీర్మానం తీసుకున్నాం. దేవా, ఈరోజు మొదలుకొని నా జీవిత యాత్రలో, నా బ్రతుకు జీవితంలో ఈనాడు కూడా తండ్రి యేసయ్యా నీ మందిరానికి దూరంగా ఉన్నాయా? ఆ రోజు మందిరానికి దూరంగా ఉన్నాను అంటే ఆ రోజు నా ప్రాణం పోయినట్టే, నా ఊపిరి ఆగిపోయినట్టే. తండ్రి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయం అందు తండ్రి, నిన్న వాక్యం అంతటినీ మా హృదయంలో ఫలింపు చేయండి. యోనా ద్వారా మాకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉన్నాం. యోనా నీ సన్నిధి నుండి పారిపోయాడు, ఏదో సంపాదిద్దాం అనుకున్నాడు, కానీ చివరికి శ్రమల్లో ఉన్నాడు. ఈరోజు మేము కూడా పలుమార్లు తండ్రి మా సొంత నిర్ణయాలు, మా సొంత ఆలోచనలు, మా పాజిటివ్ డెసిషన్ కొన్ని పర్యాయాలు మమ్మల్ని ప్రమాదంలో నింపుతున్నాయి. విలువ లేకుండా, సమాజంలో, కుటుంబంలో విలువ లేకుండా, భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర విలువ లేని బతుకు. ఈ బతికేందుకు, చచ్చిపోతే బాగుండు అని అనిపించే దినాల్లో ఉన్నాం ప్రభు. తండ్రి, అలాంటి పరిస్థితుల్లోనే ఉండిపోయి ఉన్నాం. ఈరోజు మా కళ్ళు తెరిపించాం తండ్రి. ఏనాడు కూడా ఇలా చేయం ప్రభు. ఇంకా నీకు దూరంగా ఉండను ప్రభు, నీకు దూరంగా నడుచుకోను ప్రభు. అది ఎంత కష్టమైన, నీకంటే ఎక్కువైనది నాకేది లేదయ్యా. ఈ లోకంలో నీకంటే సంపన్నమైనది ఏది లేదయ్యా. నీకంటే ఎక్కువైంది ఈ లోకంలో ఏది లేదయ్యా. ఆస్తి కన్నా, డబ్బు కన్నా, బంగారం కన్నా, వజ్రాల కన్నా, వైభూటాల కన్నా ఈ లోకంలో నీకంటే ఎక్కువైనది నాకేది లేదయ్యా. ప్రాణం బతుకుందంటే కేవలం నీ కృప ప్రభు. ఊపిరి ఆడుతుందంటే కేవలం నీ కృప ప్రభు. నేను పని చేసుకోగలుగుతానంటే కేవలం నీ కృప ప్రభు. 7వ రోజు పరిశుద్ధ దినమందు ఖచ్చితంగా నీ సన్నిధిలో నేను గడపడానికి తీర్మానం తీసుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. దేవునికి మహిమార్థం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడినట్లయితే దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. సమయం మందు దేవుడు చేసిన మేలును బట్టి
సాక్ష్యాలు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పాలని తెలియజేస్తుంది. మొన్న దాపే